దెబ్బతింటున్న దేవుని మనోభావాలు అనేది ఈరోజు మన పాఠం. దెబ్బతింటున్న దేవుని మనోభావాలు. ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న పదం ఇది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, పలానోళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఎక్కువ న్యూసుల్లోనూ ఎక్కువ వినపడుతుంది ఇది. దీని మీద పాట కూడా వచ్చింది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయని. ఏంటి మనోభావాలంటే? అసలు మనోభావాలంటే ఏంటి? మనోవేదన అంటే చూసారా? మనో అంటే మనస్సు. మనస్సులో కలిగే కొన్ని భావాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటారు దాన్ని. భయము, బాధ, సంతోషము, దుఃఖము, నవ్వు, కోపము, ఇవన్నీ మనసులో కలిగే ఫీలింగ్స్, మనసుకు కలిగే ఫీలింగ్స్. మనుషులకి అందరికీ ఈ ఫీలింగ్స్ ఉంటాయి. దీన్నే మనోభావాలు అంటారు. ఇవి మనుషుల్లో ఉంటాయి కాబట్టి ఆ భావాలకి ఇబ్బంది కలిగించారనుకోండి ఎవరైనా, దాన్నే మా మనోభావాలని దెబ్బతీశారు, గాయపరిచారు, ఇబ్బంది పెట్టారు అని మాట్లాడుతుంటారు. అందులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హైందవులు మా మనోభావాలు దెబ్బతీశారని, దళితులు వాళ్ళు ఇష్టంగా ప్రేమించి అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటారు. ఎవరైనా దానికి చెప్పులు దండ వేశారనుకోండి, లేదా ఏ చెయ్యో ఎరగొట్టేశారనుకోండి, అప్పుడు దళితులంతా మా మనోభావాల్లో దెబ్బతీశారు అంటే మేము ఎవరినైతే అమితంగా ప్రేమిస్తున్నామో ఆ విగ్రహాన్ని అవమానపరిచారు. దానివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? దళితు అది పెట్టినవారు. అంటే మనోభావాలు దెబ్బతినటం అంటే మానసికంగా మమ్మల్ని బాధ పెట్టారు అని అర్థమైందా? మనోభావాలు అంటే మానసికంగా మమ్మల్ని ఏం చేశారు? బాధ పెట్టారు ఆ కార్యక్రమం చేసి. బైరి నరేష్ అనే ఒక అతను హేతువాది అయ్యప్ప స్వాముల కోసం ఒక ప్రసంగం చేశాడు ఒక సభలో. ఏమని చేశాడంటే, ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు. అసలు అయ్యప్ప జననం ఎలా జరిగిందంటే అని, శివుడు, విష్ణువు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. శివుడికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఒక రాక్షసుడు తపస్సు చేస్తే ఆ తపస్సులో శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏంటని అడిగితే, నేను ఎవడ తల మీద చెయ్యడితే ఆడు బూడిదైపోవాలి. ఆడి పేరు భస్మాసురుడు, రాక్షసుడు. రూల్ ప్రకారంగా వరాలు ఇవ్వాలి కాబట్టి శివుడు ఓకే అని చెప్పేశాడు. అప్పుడు ఆ భస్మాసురుడు ఏం ప్లాన్ చేశాడంటే, ఎవడి మీదో పెడితే ఎందుకు, ముందు ఇచ్చినోడి మీదే పెడతాం, ఈ ఇతనే బూడిదైపోతే నేనే టాప్ అనుకుని ఆ శివుడి మీదే చెయ్యట్టడానికి ప్రయత్నిస్తే, ఈ శివుడు తప్పించుకునే క్రమంలో విష్ణువుకి ఇన్ఫార్మ్ చేసి, ఇలాగ ఒక వరం ఇచ్చాను, ఆడు నా మీదే తిరగబడుతున్నాడు అనగానే, అంటే విష్ణు అంటే ఎవరు? ఈ శివుడు బ్రదరే. అయితే నేను ఒక ప్లాన్ చేస్తానని చెప్పి ఒక ఆడదానికి గెటప్ వేసాడు. ఆవిడ పేరు మోహిని. విష్ణువే లేడీ గెటప్ వేసి ఈ వెనకాల తరుముకు వస్తున్న ఈ భస్మాసురుడు అనే రాక్షసుడిని డైవర్ట్ చేశాడు. వెంటనే ఆమె అందం, ఆమె హొయలు ఇదంతా చూసి, బా ఏ లోకంలో ఇంత ఇలాంటి అందగత్యం చూడలేదని ఇప్పుడు శివుడు వెనక వెళ్ళడం మానేసి ఇప్పుడు వెనక చూడటం మొదలెట్టాడు. ఇప్పుడు ఎలాగే అంతం చేయాలని ప్లాన్ చేసి చక్కగా నృత్యం చేస్తున్నాడు. ఈడు నృత్యం చేస్తున్నాడు. చక్కగా ఎలా లిఫ్ట్ అంటే ఆడు లిఫ్ట్ అంటున్నాడు. చివరికి ఎలాగ అంది, ఆడు కూడా ఎలా అనుకున్నాడు. అప్పుడు ఆడి తల మీద ఆడే పెట్టుకుని ఏమైపోయింది? బూడిదైపోయింది. అక్కడితోటి రాక్షసుడు అయిపోయాడు. ఇప్పుడు అసలు స్టోరీ ఏంటంటే, ఈ మోహిని ఎవరైతే ఉన్నాడో, విష్ణువు రూపంలో ఉన్న మోహిని, ఈ శివుడు ఎవరైతే ఉన్నారో రాక్షసుడిలాగే శివుడు కూడా బా ఏమి అందము, ఏమి సౌందర్యము అని వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేశారు. ఎలా ఉంది ఇది? ఏమన్నా లాజిక్ ఉందా? ఎక్కడో దెబ్బతింది. ఏమన్నా ఆ ఇద్దరికి పుట్టినవాడే అయ్యప్ప. అయ్యకి అప్పకి పుట్టినవాడు కాబట్టి ఏమన్నారు? దీన్ని నేను చెప్పినట్టు చెప్పకుండా కొంచెం వ్యంగ్యంగా చెప్పాడు. ఎవరు? బైరి నరేష్ అనే అతను.
ఎప్పుడైతే ఇది చెప్పాడో ఇది ఇది ఉన్న స్టోరీయే. నిజంగా ఆళ్ళు రాసుకున్నది కూడా ఇదే. కాకపోతే కొంచెం కామెడీ మిక్స్ చేసి వాడి కోణంలో చెప్పాడు. అలా చెప్పినందుకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతిని ఆ బైరి నరేష్ అనేవాడిని తరిమి తరిమి కొట్టేసి కేసులు పెట్టేశారు. ఇప్పుడు అర్థమైందా మనోభావాలంటే ఏంటో? వాళ్ళు దాన్ని ఇష్టంగా చేస్తున్నారు, దైవంగా పూజిస్తున్నారు. ఇతను దాన్ని అవమానపరిచేలాగా మాట్లాడాడు. అలాగే కొంతమంది హైందవులు రామాయణంలో ఒక అతను మాట్లాడాడు. ఏమనంటే రాముడి దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది, శూర్పణఖ అని ఒక ఆవిడ, రావణాసురుడి సిస్టరు, చెల్లి. నువ్వంటే నాకు ఇష్టం, నీతో నేను జత కట్టాలనుకుంటున్నాను అనగానే, లక్ష్మణ చూడరా ఏమంటుందో అనగానే, నేను మీతో ఉండాలనుకుంటున్నాను అందుకని, ఇష్టమైతే ఇష్టమని చెప్పలేదు, అవతల బొమ్మన్నారు. ముక్కు చెవులు కోసారు ఆవిడ. ఎవరిది? శూర్పణఖ రామానుజుడు చెల్లెలిది. వెంటనే వెళ్ళిపోతే ఆడు ఉగ్రుడైపోయాడు. మీ అంతగా తెలుసు రావణాసుర యుద్ధం, రామాయణం అంత ఇదే. అసలు దేవుడు అనేవాడు ఇలాంటి పనులు చేస్తాడా? ఒక ఆడదాన్ని ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని కామెంట్ చేశాడు ఒకడు. వెంటనే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి? హైందవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మా దేవుడిని ఇలా మాట్లాడతాడా అని వాళ్ళ గొడవలో కేసులు, రకరకాల వ్యవహారం. మనోభావాలు దెబ్బతింటం అంటే ఇది. వాళ్ళు నమ్మేదాన్ని దారుణంగా మాట్లాడడం. అలాగే జబర్దస్త్ స్కిట్ ఒకటి జరిగింది ఇంతకుముందు జబర్దస్త్లో. అందులో వేణు అనే ఒకడు కళ్ళు గీత కార్యముల కోసం ఒక స్కిట్ చేసి, వాడు ఒక అమ్మాయిని పెట్టి, కళ్ళు కార్యములకు సంబంధించిన అమ్మాయిని ఏదో కొంచెం రఫ్గా ఆ స్కిట్ చేసాడు. ఆ కులస్తుల మనోభావాలు దెబ్బతున్నాయి ఆ స్కెచ్ చూసి. ఏదో నవ్వుకున్నది లేకుండా వాళ్ళు ఏం చేశారు, సీరియస్గా తీసుకున్నారు. ఆ వేణు అనేవాడిని చితకొట్టేశారు రోడ్డు అంతా తరిమి తరిమి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. అంటే ఆ కులానికి సంబంధించిన వారిని అవమానపరిచినందుకు ఆ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు కొడుకుని రామ్ గోపాల్ వర్మ పప్పు పప్పు అన్నాడట. ఎవరు? లోకేష్ని పప్పు 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 అని. ఇప్పుడు లోకేష్ మనోభావాలు దెబ్బతినలేదు ఎంతకని. ఆ టీడీపీ అభిమాని మనోభావాలు ఎవరో దెబ్బతిని కేసు పెట్టారు. ఇప్పుడు ఎవరి మీద? ఈ ఆర్జీవీ మీద. అదానికి సంబంధించిన వ్యవహారంలో జగన్ 200 కోట్లు లంచం తీసుకున్నాడని ఈ మధ్య వచ్చింది ఒక ఎలిగేషన్. ఆంధ్రజ్యోతి, ఈటీవీ న్యూస్లో అది ప్రచారం చేశారు. దీనికి జగన్ స్పందించి ఏం చేశాడంటే, నేను తీసుకోని దాన్ని నా పరువుకి భంగం కలిగించేలాగా ప్రచారం చేసినందుకు 100 కోట్ల పరువు నష్టం దావా వేసాడు. ఇప్పుడు నిన్న నోటీసులు పంపించాడు ఆ ఛానల్కి. అతనికి ఏం జరిగింది? లేనిది నేను నా మీద నేరం అవ్వరు కాబట్టి అతని మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే ఇలాగా ఎవరికి మనోభావాలు వాళ్ళకే దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అర్థమైందా మనోభావాలు దెబ్బతింటం అంటే ఏంటో? అప్పుడప్పుడు మీ మనోభావాలు కూడా దెబ్బతింటుంటాయి, అవునా? ఇంట్లో ఎవరన్నా ఏమన్నా భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా చేసినప్పుడు కోపం ఇచ్చేసి చేతరుస్తారా, మాట్లాడడం మానేసి, తినడం మానేసి అన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? మీ మనోభావాలు కూడా అలాగా. మనోభావాలు అనేవి ప్రపంచంలో మనుషులకి దెబ్బతింటున్నాయి, గాయపడ్డాయి, చిన్నదానికి పెద్దదానికి. ఇది అన్నిటికీ వర్తించదు. ఇప్పుడు ఏమీ లేని దాన్ని ఒకటి నమ్ముతున్నాడు అనుకోండి. ఇప్పుడు చేతబడులు అనేవి లేవు, కానీ చేతబడి ఎట్టేసాడని నమ్ముతున్నాడు ఎవడో. ఆ నమ్ముతున్న దాన్ని చేతబడి లేవురా అన్నాం అనుకో మనం, నేను నమ్ముతున్న దాన్ని లేవంటున్నాడు, నా మనోభావాలు దెబ్బతినంటే అది కాదు మనోభావం అంటే. నిజంగా నీకు అది మంచి జరిగితే దానివల్ల నువ్వు బాధ అనిపిస్తే అది తప్ప, లేని దాన్ని విమర్శిస్తే అది మనోభావం దెబ్బతిన్నట్టు అవ్వదు. నువ్వు సరి చేసుకోవాలని అర్థం అది. ఈరోజు మనుషులుగా కొన్ని మాటలు, కొన్ని పనులు మన మనసును గాయం చేస్తున్నప్పుడు, మనుషులందరినీ పుట్టించిన దేవుడు, మనుషులందరికీ మనసునిచ్చిన ఆయనకి మనసు ఉంటుందా ఉండదా? దానికి భావాలు ఉంటాయి ఉండవా? ఆ దేవుడు మనోభావాలు దెబ్బతింటున్నాయా లేదా
ఎప్పుడన్నా ఆలోచించారా? మన మనోభావాలు దెబ్బతున్నాయని కేసులు, ధర్నాలు, కోర్టులు ఇవన్నీ వెళ్తున్నాం మనం. మరి దేవుడు మనోభావాలు ఎప్పుడన్నా దెబ్బతినే లేదా ఆలోచించారా? ఆలోచించాలంటే అసలు ముందు ఆయన మనసు తెలియాలి కదండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 34 వచ్చు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు అన్నాడు. ఎవరి మనసు అంట? అసలు దేవుడికంటూ ఒక మనసు ఉంది. ఆ మనసు ఎవరు తెలుసుకుంటున్నారు? ఎప్పుడు చూసినా మన కోపాలు, మన దరిద్రాలే తప్ప అసలు మనల్ని పుట్టించి మన కోసం పరితపిస్తున్న ఆ దేవుడు మనసు ఏంటి అసలు? అలా ఆలోచించేవాడే భక్తుడండి. అసలు దేవుడు మనసు ఎక్కడ ఉంటుంది? దేవుడు మనసు ఏమన్నా దేవుడి మనసు ఎక్కడుంది? ఏం హృదయం ఎక్కడున్నది? హృదయం ఎక్కడున్నది? దేవుని హృదయం ఎక్కడుంది? అంటే దేవుడు మనసు ఎక్కడుందో మనకు తెలియాలంటే ఇదిగో ఈ ఈ ఈ పుస్తకం అంటే ఏంటి? అంతకి దేవుడు మనసు, ఆయన పాపం ఆలోచనలు, ఫీలింగ్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనసు అర్థం కావాలంటే మనం ఏం చదవాలి? ఇది ఇది తప్ప అందరి మనసు కోసం ఆలోచిస్తాం మనం, అవునా? పాపం ఆయన కూడా కోపగిస్తాడు, ఆయన కూడా ముఖం మార్చుకుంటాడు, ఆయన కూడా ముఖం చెప్పుకుంటాడు. అప్పుడప్పుడు చూసారా, మనం మన మాట ఎవరు లేదనుకోండి, అంతే, నేను నా ముఖం చూడకో, నేనేం తిన్నాను అంటామా? కోపం ఇస్తామా? దేవుడు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయని తెలుసా? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 9వ వచ్చు. సరే, భక్తుడు అంటున్నాడు, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలువేయకము. ఏమడుగుతున్నాడు ఎంతగానే? మీకు కోపం వచ్చినట్టుందన్న మీద ముఖం దాచేసుకున్నారు, దయచేసి నీ ముఖం దాచకండి. ఎవరు అంటున్నారు? భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి. అంటే దేవుడికి కూడా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? ఏదో చేశాడు, కోపం వచ్చింది, నీ ముఖం చూడను అన్నాడు. భక్తుడు ఏం అడుగుతున్నాడు? బాబు నీ ముఖం దాచుకో, కోపం చేతనండి ఏమి అంటే. ఇప్పుడు దేవుడు కూడా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయండి? మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే, అప్పుడు పెద్ద ముసలోళ్ళు అనుకోండి, ఇంట్లో వాళ్ళ మాట సరిగా లేదనుకోండి, పట్టింపు వచ్చేద్దాలి. నేను రాను బయటికి, నేను నా మాట అంటారు కదా. సేమ్ ఇదే దేవుడిది కూడా. ఇదంతా అర్థం కావాలి. దేవుణ్ణి కూడా ఇలాగ ఆలోచించాలి. ఆయనకు ఒక మనసు ఉంది, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఎవరు ఆలోచిస్తారండి అసలు? అందుకే ఆయన మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయా లేదా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో న్యూస్లు చూసి చూసి విసిగెత్తి ఈ చెత్త మనోభావాలు ఎలకైండి ఉంటే, అవునా, ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతినేయటం ఇప్పుడు ఈ మధ్య. ఏమీ చేయలేని నీకే ఇంత మనోభావం ఉంటే, నువ్వే ఇంత కోపంగా నువ్వు పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తే, మరి దేవుడు ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా? వరుసగా కొన్ని చూపిస్తాను మీకు. మొదట చూద్దాం కీర్తనల గ్రంథం. మనుషులు దేవుని మనోభావాలను ఎలా గాయపరిచారో కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 19వ వచ్చు. హోరేబులో వారు దూడను చేయించుకొని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమునకు గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఏం చేశారంట? దేవుని రూపాన్ని ఒక గడ్డి మేసే ఎద్దు రూపంగా మార్చి అవమానపరిచారు. ఏమంటే దేవునికి గాయం అవుతుంది అవదా? నా తలకాయని కుక్క బాడీకి ఎట్టారనుకోండి, ఎవడో వాట్సాప్లో అందరికీ పంపుతాను అనుకోండి, నేనేమనుకుంటాను? కుక్కగా ఉంటే ఇలా ఉందినేమో అనుకుంటానా? ఎంత బాధ అనిపించింది. ఎవడరా నా ముఖానికి కుక్క బొమ్మ పెట్టాడు? ఫీల్ అవ్వమా? ఎవరైనా మిమ్మల్ని పంది అన్నారంటే అంటారా? నువ్వే పంది, మీ తాత పంది, మీ అమ్మ పంది, మీ మామ పంది, మొత్తం పందులన్నీ వచ్చేత పెట్టుకోడు. ప్రపంచ మనుషులను కలిగించిన దేవునికి ఏ రూపం ఇచ్చారంటారు? గడ్డి మేసి ఎద్దు రూపం ఇచ్చారు. ఆయనే చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, నా రూపానికి ఎద్దు రూపం ఇచ్చారా? ఇప్పుడు మనోభావం దెబ్బతింటుందంటారా? ఒక మనిషిని పప్పు అంటేనే ఏం కలిగిందంట? పప్పు పని మంచిదా చెడ్డదా?
తినిదే. మరీ ఎద్దు రూపాన్ని, కుక్క రూపాన్ని, దేవుడి రూపాలు ఎన్ని చేశారండి ఇప్పుడు? ఇంతకుముందు చూపించాను, కుక్కనే, కప్పనే, అన్ని దేవుళ్ళే. అలాంటి దేవుణ్ణి నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు రూపాలు ఇచ్చి పూజ చేస్తున్నావంటే ఆయన మనోభావం దెబ్బతింది. అందుకే కోపడిపోయి వాళ్ళ మీద భయంకరమైన కోపం వచ్చింది ఆయనకి. ఎంతమంది ఇప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతీస్తున్నారు? ప్రపంచంలో ఎంతమంది అండి ఇప్పుడు ఇలాంటి రూపాలకి ఇచ్చేసి? గంగిరెద్దుల్ని, ఆంబోతుల్ని, అన్నీ దేవుడు. ఇంకా పందిని, ఇంక అందరినీ నువ్వు దేవుడు అనేస్తున్నావంటే మరి ఎంత ఘోరం అది! దెబ్బతిందా మనోభావం? ఎక్కడో మీటింగ్కి వెళ్తే నేను, ఆ ఇంటి కుక్క వచ్చేసి మీదడిపోతుంది. అదేదో పేరు ఉంది దానికి. ఆవిడేమంటుంది? నరేష్ అన్నయ్యే అంటుంది. ఎవరిని? మన నరేష్ అన్నయ్యే. మరి నరేష్ ఏంటి దానికి నేను అన్నయ్యనా? ఇప్పుడు వాళ్ళకందో తెలియదు, దానికందో తెలియదు. నేను వెంటనే చూసాను, ఏ టీవీ లాగట్టలే. దానికి చెప్తుంది నరేష్ అన్నయ్యే. ఎవరనుకుంటున్నావు? మన నరేష్ అన్నయ్యే. ఊరి నాయన అంటే నా కుక్క నా తమ్ముడా? ఎంత ఫీల్ అవుతావండి? ఎంత బాగుంటుంది అసలు ఏమన్నా అంటే. కుక్కతో తిడితేనే చిరాకు మనకు అసలు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత మనుషులు, అవును కదండి? చిన్న ఆయుష్కాలం మంది. ఆయన విశ్వాన్ని, లోకాలను కలిగించిన, ఈ ప్రపంచాన్నే నిర్మించిన ఆయన్ని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జంతువుల రూపంలో పెట్టేశావంటే మరి మనోభావం దెబ్బతిందా? ఇది ఎవడన్నా ఆలోచించాడా ప్రపంచంలో? వీళ్ళ మనోభావాలే తప్ప. రెండోది చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేనిక మిమ్మలను రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు వాటిగా మొరపెట్టుకోండి అన్నాడు. కోపం వచ్చేసింది దానికి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈయన్ని విసర్జించేసి ఈయన మాకొద్దు అని ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నారంట? ఏయో వీళ్ళ చేతులతో పెట్టుకుని పూజించుకుని మాకు దేవుళ్ళని వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతినవా? నేను భర్త పోషించి అన్నీ చేస్తే వేరే చోటకి వెళ్ళిపోయింది అనుకో, భర్త మనోభావాలు ఏమవుతాయి? భర్త మనోభావాలు దెబ్బతింటవే కాదు, మొత్తం అన్నీ దెబ్బతింటాయి ఇప్పుడు. అవునా? చంపేస్తాడు కొంతమంది. అయితే అంటే నేను పోషిస్తుంటే, నేను అన్నీ చేస్తుంటే ఇంకొకరితో తిరుగుతావా? కోపం వచ్చేదని ఎవరికైనా. ఆడవాళ్ళకి కోపం వచ్చేస్తుంది, మగవాళ్ళకి వస్తుంది. అలాంటిది పిల్లలు మాట వినకపోతేనే కోపం వచ్చేస్తుంది. నా మాట వినకుండా ఏంటని అందరి మనోభావాలు దెబ్బతినేస్తే ఒకేసారి. అప్పుడు దేవుడు పుట్టించి నీకు ఈ ప్రకృతిలో పంచభూతాలు ఇచ్చి నీకు ఆరోగ్యం, ఆయుష్, కుటుంబం, పిల్లలు అన్నీ ఇచ్చి ఇంత చేస్తుంటే ఆయన వద్దని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయారంట? వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళే మాకు దేవుళ్ళు అంటే మరి మనోభావం దెబ్బతిందా? మండిపోయి కోపం వచ్చి ఏం చేశాడు? తెగులు రప్పించేశాడు. ఇప్పుడు వెళ్ళండి అక్కడికి, మీరు కాపాడతారేమో అన్నాడు. అంటే ఏమొచ్చింది దానికి? మనోభావానికి గాయం తగిలింది. ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు అలాగా? ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలు, వాళ్ళకి పూజలు, వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే పురస్కారం ఇవన్నీ నేను కదరా వీళ్ళు పుట్టించాను, నేను కదా వీళ్ళని బతికేస్తున్నాను, ఇవన్నీ అక్కడ చేస్తున్నారండి. మండిపోయింది దానికి. మండిందంటే అర్థం ఏంటి? మనోభావం దెబ్బతిందని. ఇప్పుడు చూడండి, మనుషులకైనా మనోభావాలు ఉంటాయి, దేవుడికి ఉండవా? అవి దెబ్బతినట్లేదా? ఒక కరోనా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటే కేసు పెడతారు. కేసు పెట్టినా పెద్ద ఏం ఉద్ధరించారు, దానికి ఏమి ఉరి శిక్షలు వేసారు, దానికి ఏమి యావజ్జీవ కారాగార శిక్షలు వేసారు. జస్ట్ అది అరెస్టులు కూడా ఉండవు ఈ కేసులు. దేవుని మనోభావం దెబ్బతిందంటే అది ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా మరణమే. ఇంకా దీనికోసం ఎవడో ఆలోచించట్లేదు. ఇప్పుడు మన పనికిరాని మనోభావాల కోసమే మనం ఎప్పుడు ఆలోచిస్తుంటాం. మూడోది చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా
ఉచ్చరింపకూడదు. ఉమ్. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. అసలు ఆయన పేరును కూడా ఎలా చేయకూడదంట, మనం అనవసరంగా పలకూడదు, నోటంట రాకూడదు. వస్తే ఏమవుతుంది? వాడు దోషి, నా దృష్టిలో దోషి, నేను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడప్పుడు ఏదన్నా గొడవ జరిగినప్పుడు ఇంకొకరి పేరు మాట్లాడుకున్నాను అక్కడ, వెంటనే అసలు నా పేరు ఎందుకు పెట్టారు అక్కడ, నా పేరు ఎందుకు వచ్చింది అక్కడ, గొడవెడతామా? అసలు అక్కడ నా పేరు తీసుకురావాల్సిన పనే ఉంది. అసలు నీ పేరు పెద్ద ఏమీ లెక్క, కానీ మన పేరే పెద్ద ఏమీ లెక్క. దేవుడంటే అందరినీ పుట్టించి బతికిస్తున్నవాడు, అందరు ఆయుష్ ఆయన చేతులు ఉంది. అలాంటి ఆయన పేరు నువ్వు అనవసరంగా నా పేరు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకన్నాడు. అంటే అర్థం ఏంటి? అనవసరంగా అంటే ఏంటి? ఆ దేవుడే దిగొచ్చినా నేను ఎవడో నా చేతిలోంచి కాపాడలేడు. ఇప్పుడు ఎవరిని పెట్టావు మధ్యలో? అసలు దీనికి దానికి సంబంధం ఏమైనా ఉందా ఆ పేరుకి? అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఆయన మనోభావం దెబ్బతినలేదా? అంటే ఈడి చేతుల్లో ఆడు తప్పింపబట్టగా ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. అంటే ఆ దేవుడిని బకరా చేసేసి లోపల అప్పుడు నవ్వుకుంటాడు ఆయన, భలే వాడాడు నా పేరని. ఈడు బచ్చాగాడు, ఈడికి గొడవ పడితే నన్నే వాడుతున్నాడేంటి? మొన్న దొల్ల నుంచి వస్తున్నాం, మీటింగ్కి వెళ్ళి వచ్చి రావులపాలెంలో టీ తాగుతున్నాం. మాతో అయిపోయింది ఆ టీ. మాతో ప్రసాద్ గారు నేను మాతోనే లాస్ట్. అది ఎవరో కారు మీద వచ్చారు, టీ 4 టీలు కావాలమ్మండి. ఆ ఓనర్ అన్నాడండి, 4 టీలు పెట్టగలవా అంటే, దేవుడు వచ్చినా సరే నేను పెట్టనన్నాడు. దేవుడు దిగి వచ్చినా సరే నేను ఏంటి ఇప్పుడు పెట్టనని చెప్పొచ్చు కదా, నా డ్యూటీ టైం అయిపోయిందాక నేను పెట్టనొచ్చు కదా. అది వెంటనే ఏమన్నాడు, దేవుడు దిగి వచ్చి నేను పెట్టనన్నాను. అంటే ఇప్పుడు అదేంటి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడే దిగొచ్చి టీ ఒకటి ఎట్రా అంటే ఇదా? అంటే అంత అంత అమాయకుడు అయిపోయి చూశారు దేవుడు. ఏమన్నా బాగుందండి ఇది? పెళ్లి సీన్లో పెట్టేస్తుంటారు, ఆ దేవుడే దిగొచ్చిన ఈ పెళ్ళినెవడో. ఓరి నాయన, ఈ బొమ్మల పెళ్ళిళ్ళకి మళ్ళీ ఎవరి దగ్గర రావాలంట? అలా తాళి కడుతున్నప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు గుండె ఆపేయాడు అనుకోండి పైనుండి అయినా, మరి ఆయన దిగి రావాలండి ఈ పెళ్ళి ఆపటకి. అంతే, పెళ్లి కూతురు మీద అడిపోతారు అలాగా, అంతే కదా, ఆ తాళెట్టుకుని 2 చేతులతోటి. అంటే అనవసరంగా మాట్లాడుతున్నారు ఆయన పేరుని, అనవసరంగా. మరి మనోభావం దెబ్బతింది అయింది. ఏదైనా గొడవ వచ్చింది, ఇదేనేంటి నేర్చుకుంటున్నా దేవుడితో, ఇదే నేర్చుకున్నా దేవుడు నిన్ను. మళ్ళీ అందులో దేవుడు ఎందుకు వచ్చాడు నీకు మధ్యలో? ఇంకా ప్రతిదానికి ఇలాగ ఉండమన్నాడు దేవుడు, ఇలాగ మాట్లాడమన్నాడు, ఇలాగ బతకమన్నాడు. ఏంటి ఇలా దేవుడు అంటాడు ఇవన్నీ? ఎవరి మీదో కోపం ఎవరి మీదకి లాక్కొస్తున్నావు? ఎమ్మెల్యే గారు పంపించారండి అని ఎక్కడికో వెళ్ళి మొత్తం మీద మోసం చేసేసాడు ఒకరిని. ఎవరిని పంపించాడని చెప్పాడు? ఎమ్మెల్యే గారి పేరు వాడుకున్నాడు. ఓహో, ఎమ్మెల్యే గారు పంపించారా, మీరు ఎమ్మెల్యే గారి మనిషా అని మొత్తం మీద వీడు ఏదో ఇచ్చేసాడు, మోసపోయాడు. ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత ఎంత కేసు అవుతుంది అది? పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే గారి పేరు వాడి నువ్వు చేసావంటే అది చాలా పెద్ద ఫ్రాడ్, అది లోపల వేసేస్తాను నేను. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గారి పేరు వాడినందుకే ఇక్కడ కేసు అయితే ప్రతిదానికి ఎవరి పేరు వాడేస్తున్నావు? ఈ దొంగ బాధకులు ఉన్నారు చూసారా, దేవుడే మీ ఇంటికి పంపించాడు నన్ను, దేవుడే ఈ ఊరు వెళ్ళమన్నాడు, దేవుడే నన్ను మీ కుటుంబం దగ్గరికి పంపించాడు. ఏంటి ఇంకా అన్నీ నిన్ను పంపించాడా? నువ్వు అడుక్కుంటూ అడుక్కోవచ్చు కదా, ఎవరి పేరు పెడతాను మళ్ళీ? ప్రతిదానికి నువ్వు దేవుడిని నెట్టేసి అసలు అనవసరంగా పేరుని ఉచ్చరించకూడదన్నాడు. వ్యర్థంగా ఉచ్చరిస్తే నేను అసలు ఊరుకోను అన్నాడు ఆయన. నా పేరుకి అవమానం తేకండి, నా పేరుని వాడకండి అనవసరంగా. ఎవడ వాడమంటండి మీ పేరు అంటున్నాడు ఆయన. ఎవడన్నా సీరియస్గా తీసుకుంటాడు దీన్ని? దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే అంటాడు. అంటే దేవుడు వరం ఇస్తే ఏం కోరుకుంటాడంట? అక్కడ కూడా కలిపాడు, ఇంక లౌలికి దేవుడిని కలిపేస్తుంటాడు. దేవుడా అంటాడు ఒక సినిమాలో ఆడు. ప్రతిదానికి ఏమంటాడు? ఏంటి ఆ పేరు అంత అంత చీపండి అది. ఇంకా ప్రతి దాంట్లో పేరు, ప్రతి దాంట్లో ఒరే అని ఒకడు, ఓరి దేవుడా లోకం అంటే ఓరి దేవుడా. ఏంటి అసలు అది, ఆ భాష ఏంటి అసలు? పాపం చూస్తున్నాడు అందరినీ, మనోభావాలు దెబ్బతింటున్నాయి, అది గమనించట్లేదు. అదేనండి,
నువ్వు బతుకుతున్నావు, రవి బతుకుతున్నాడు అనుకుని ఎలా ఉంటుంది? అసలు మధ్యలో ఆయన ఎందుకు లాగా మళ్ళీని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రవి. రవి తిడితే తిట్టావు, నన్ను ఎందుకు తిడుతున్నావు అంటాడు మళ్ళీ. అంతేనా? అసలు పేరు మన అనవసరంగా మన పేరు వాడితేనే కోపం వచ్చేద్దాం మనకి. ఈ దేవుడిని పేరు ఎలా వాడుతున్నారు? ఎవడ పడితే ఇష్టానుసారంగా దేవుడు లాగేస్తాడు మధ్యలో. ప్రతి దాంట్లోకి దేవుడు వచ్చేస్తుంటాడు. అందుకే ఆయన మనోభావాలు దెబ్బతినే ఆ మాట రాయించాడు. నా నామమును, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. ఎంతసేపు చూసాను దేవుడు దేవుడు గడిదిగుడ్డు. ఏంటి దేవుడు దేవుడు గడిదిగుడ్డ? ఏమండి అసలు ఏమండి భయం ఉంది అసలు మనకి? ఎస్ఐ గారు అలాగే వెళ్తున్నారు, ఎస్ఐ గడిదిగుడ్డు అననుకో, నీకు మొత్తం బోడుగుండు అయిపోద్ది. అవునా అంటారు ఎవరైనా? అలా పక్కనే ఎస్ఐ వెళ్తున్నప్పుడు ఎస్ఐ గడిదిగుడ్డు అన్నాను అంటారు. ఏమని తీసుకురండి అంటారండి. అరే మొత్తం చేతులన్నీ వాసిపోయి దండం ఎట్రా దండం అంటాడు. ఇక ఈ చేతులు రావు. సరే పక్క నుంచి ఎస్ఐ వెళ్ళిపోతే నువ్వు అను, మరి దేవుడు చూస్తున్నాడు చూడట్లేదా? ఏడు చూస్తున్నాడు చూడట్లేదా? ఆయన పక్కన ఉన్నట్టే లెక్క. మరి ఆయన ఎత్తను అంటే నీకేమీ అర్థం కావట్లేదు, అసలు భయం లేదు అసలు. అందుకే ఆయన మనోభావాలు గాయపడుతున్నాయి. ప్రతిదానికి ఆయన పేరు వాడేకండి. తర్వాత ఇంకో సందర్భం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? ఏమంటున్నాడు అక్కడ? ఎందుకురా నన్ను ప్రతిసారి అవమానిస్తారు, నాకు గౌరవం లేకుండా చేస్తున్నారు? ఎప్పుడు అవమానిస్తున్నాం ఆయన్ని? వ్యర్థమైన వాటిని అబద్ధమైన వాటిని ప్రేమించినప్పుడు. మన పాఠంలో చెప్పాను కదా, ఏంటి వ్యర్థమైనవి, ఏంటి అబద్ధాలు? ఈ బంధువులు బంధాలు ఇదంతా ఏంటిది? వ్యర్థము అబద్ధము. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాం, ఇదంతా నిజం అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక రోజు ఎగిరిపోయామనుకోండి, అంతే అబద్ధం. దేవుడు నిజం, ఆయన శాశ్వతంగా ఉంటాడు. ఈ లోకం, ఈ మనుషులు నిజం కాదు. పరలోకం నిజం, ఈ లోకం అబద్ధం. అంతేనా కదా? ఆత్మ నిజం, శరీరం అబద్ధం, వ్యర్థం. ఇది ఏముండవు. వ్యర్థమైన వాటినేమో ప్రేమిస్తున్నాం, నిజమైన వాటినేమో పక్కన పెడుతున్నాం. మరి ఆయనకు అవమానమా కదా? అందుకే అంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆట వెనకే తిరుగుతారు, ఎందుకు నాకు అవమానం కలిగిస్తున్నారు? మన నమ్మకాలు ఉంటాయి చూసారు, తప్పుడు నమ్మకాలు, మూఢనమ్మకాలు. క్రైస్తవుడయ్యుండి మంత్రాలకే, క్రైస్తవుడయ్యుండి వాస్తులకి, క్రైస్తవుడయ్యండి అవన్నీ పనికిరానివి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? ఇన్ని చేసినా మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు, ఎందుకు నేను అవమానపరుస్తారు? మనోభావం దెబ్బతింటుందా? అంత ఎందుకండి? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంటికి వచ్చి వైద్యం చేస్తుంటే ఏదో జ్వరం వచ్చిందని 2 రోజులు ఆ దగ్గర చూపించుకుని ఇంకో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఈ ఆర్ఎంపీ ఏం చేస్తాడు? ముఖం మార్చుకోడా? ఎందుకు వాడికి ముఖం మార్చుకున్నాడు? ఒక రకంగా నేను ఇన్సల్ట్ చేసినట్టు. అవునా? అంటే నేను సరిగా వైద్యం చేయలేనా, సరిగా నేను దగ్గర వైద్యం రాదా అనిపిస్తుంది, అనిపించదా? ఏమండి ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీ, ఆడి ఎంబీబీఎస్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఒక ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీకే ఇంత అవమానం ఉంటే, ఇంత మనోభావం ఉంటే, దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు. ఆయన ఏమన్నా సేవ లేనివాడా, సత్తు లేనివాడా? నువ్వు ఈ దగ్గర మనిషి పక్క పోయావనుకో, మరి ఆయన అవమానించినట్టు కదా, మనోభావాలు దెబ్బతినవా? అందుకంటున్నాడు, ఎంతకాలం మీరు డబ్బు మీద ఆధారపడతారు? నేనుగా ఎంతకాలం మీరు మనుషుల మీద ఆధారపడతారు? ఎంతకాలం ఈ వ్యర్థమైన వాటినే చూసుకుంటారు, దానే నిజం అనుకుంటారు, నా మీద ఎందుకు ఆధారపడరు? అలా చేస్తున్న వాళ్ళు నేను ఏమంటున్నాడు? నన్ను అవమానపరుస్తున్నారు, నా గౌరవాన్ని అవమానపరుస్తున్నాడు. ఇవన్నీ దేవుడి మనోభావాలు గాయపడటం అంటారు. లేని వార్తనే ఏబిఎన్ ఛానల్ పుట్టించిందనే 100 కోట్ల పరువు నష్ట దావేశాడు జగన్. నన్ను లంచం తీసుకోకపోయినా తీసుకొని ఉన్నాడు అన్నారు. ఇన్ని పుట్టించిన ఆయన్ని అసలు దేవుడే లేడంటున్నారు. ఇప్పుడు ఆయన ఎంత దేవయ్యాలి?
ఇప్పుడు జగన్కు 1000 కోట్లు ఉన్నాయనుకోండి, 100 కోట్లు వేసాడు పరువు నష్టం దావా. దేవుడికి ఎన్ని కోట్లు? అసలు కలిగి ఉన్నదంతా ఆయనదే. అసలు ఆయనే నువ్వు లేవు, అసలు నువ్వు కలిగించలేదు ఇది అంటున్నారు. యేసుని నువ్వు అసలు పుట్టలేదు, మరియకే పుట్టలేదు అతను అంటున్నారు. మరి అతను ఎన్ని చేయాలి, ఎన్ని చేయాలి? మరి మనోభావం దెబ్బతిందా? అందుకే మనుషులు అసలైన ఆయన మనోభావాలనే పట్టించుకోవటం మానేశారు. చివరిగా ఇంకో 2 చూసి ముగించుకుందాం. లేవికాండం 10వ అధ్యాయం మొదట వచ్చు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా. ఇక్కడ ఏం చేశారంటే అహరోను కుమారులు. అహరోన్ అంటే ఎవరు? మోసే బ్రదరు. ఇజ్రాయేల్ని ఐగుప్తు నుంచి నడిపించిన వారిలో మోసే ముఖ్యుడైతే అహరోన్ తర్వాత. ఈ అహరోనుకు పుట్టిన కుమారులు దేవుని సేవ చేసేవాళ్ళు, యాజకత్వ పని. ఇప్పుడు దేవునికి దోపార్తులు వేయాలంట. వాళ్ళు ఏం చేశారు? ఒక అగ్ని తీసుకొచ్చి దూపం వేయటం మొదలెట్టారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఏమంటే ఏం చేసింది దాని దగ్గర వచ్చి? అహరోను కుమారులు ఇద్దరిని తగలబెట్టేసిన స్పాట్లు అక్కడ. ఏమంటే అహరోన్ అంటేనే దేవుని కోసం బ్రతుకుతున్నాడు పాపం. మోసే దేవుని కోసం బ్రతుకుతున్నాడు, అహరోను దేవుని కోసం బ్రతుకుతున్నాడు. వాళ్ళ పిల్లలిద్దరూ కూడా దేవుని కోసం బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ధూపం పెట్టకు వస్తే దేవుడు ఏం చేశాడట? తగలబెట్టేశాడు అక్కడ అందరి ముందు. ఏం చేశారు ఎంతకనాళ్ళు? ఆ పైన ఉంది చూడండి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు. ఇంతకీ ఏం చేశారండి తప్పు? ఏ అగ్ని తేవాలో కూడా దేవుడే చెప్పాడు. ఆ దేవుడు చెప్పిన అగ్ని కాకుండా ఇంకో అగ్ని ఎట్టుకొచ్చారండి. అందుకని ఇది పెద్ద తప్పండి మన దృష్టిలో. ఏదైనా అగ్నే కదా వెలిగించడాకే, రూపం ఇటకే కదా అనుకుంటాం మనం. ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు అందులో. నేను చెప్పిన అగ్ని తేవాలి, మీరు ఇంకోటి తెచ్చారు, తగలబెట్టేసాడు అంతే. దెబ్బకి కింద చదివితే మోసే సైలెంట్, అహరోను సైలెంట్, అందరూ మొత్తం సైలెంట్ అయిపోయి ఏమీ అయోమయం అయిపోయారు. శవాలు 2 కాలిపోయాడు అక్కడ. ఇదేంటి బాబు ఎంత యాక్షన్ తీసుకున్నాడు అంటే, నేను చెప్పింది చేయకపోతే నా మనోభావం దెబ్బతింటదని. ఎవరైనా చెప్పిన అగ్ని చేయకపోతేనే దేవుని సన్నిధి దగ్గరకు వచ్చినప్పటికీ తగలబెట్టేశాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నాం మన ఆదివారం. మనం ఎలాగుంటున్నాం ఇక్కడికి వచ్చి? వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయారండి. అహరోను కుమారులు ఏం చేశారు? వేరొక అగ్ని వేశారు, తగలబెట్టేశాడు. మన అసలు అగ్ని కాదు కదా. నిద్రపోతున్నాం అనుకోండి, పాపం ఇప్పుడు ఆ రూల్ లేదు, వెంటనే తగలబెట్టేయటం. లేదంటే ఇప్పటికి ఎంతమంది తగలబడిపోతారు? సగం మంది అయిపోతారు. అవునా? చాలా చిన్న సంఘం అయిపోతుంది మంది ఇప్పటికి. కుర్చీలు కూడా తగలబడిపోతుంది, ఇంకా వాళ్ళతో పాటు కుర్చీ కూడా తగలబడిపోద్ది. అంతే కదా. మెలుకోకుండా వాళ్ళంతా పక్క వచ్చేస్తారు. దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతాం, దేవుని సన్నిధికి వచ్చి ఏదో ఆలోచించుకుంటాం, దేవుని సన్నిధికి వచ్చి ఇక అసలు తాగేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాల్లో గొడవలు ఎట్టుకుని వచ్చేసి వాళ్ళు ఉన్నారు. వచ్చి కూడా ఇక్కడ పగలు, కోపాలు, ప్రతీకారాలు, ఏదో కక్షలతో ఉండే వాళ్ళు ఉంటారు. అసలు పాపం వేరొక అగ్ని తెస్తేనే తగలబెట్టేసే ఆయన అదే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు, ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండద్దా? అక్కడ ఎందుకు ఆయన తగలబెట్టేసాడంటే, నా మాటకి లెక్క చేయలేదు. ఏదోట్లే అనుకున్నారు, ఏదోటి చేద్దాంలే. మనం కూడా చూడండి, చిరిగిపోయిన 10 కంతలు వేసేస్తుంటారు చందాల్లో, కాగితాలు. ఇద్దరు ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు నేను చూసేవాడిని కాదు పాపం, ఆ ఎంకన్న ఫ్యామిలీ చూసుకునేవారు. ఈ మధ్య మేము చూస్తున్నాం. నా బ్యాగ్లో ఉంటాయి ఇంత, అవన్నీ మారినాయి. అంటే ఏమట్టుకు వచ్చేసారు ఇంకా అట్టుకుని అంకనక దగ్గరికి వెళ్ళనుకో ఇలా చూసి మారదమ్మా అంటాడు. అదే కదా. లేదా ఏ బొంక దగ్గరికి వెళ్తే ఆడెలా చూసి వద్దంటాడు. చూడకుండా తీసుకునేది ఎక్కడ? చక్కగా గుప్పెట్లు లోపల దోసేయటమే. అదేనా? ఆ తర్వాత ఎవరు వేసారు ఎవరు తెలిసింది? రవి వేసాడో, సుబ్రహ్మణ్యం వేసాడో, అదే లేదా నేనే వేసాను ఎవరు తెలుసు? అప్పుడు దేవుడు ఊరుకుంటాడండి ఇలాంటి పనులు చేస్తే? అంటే మనం ఏమనుకుంటాం? అలా అనుకున్నారు అహరోను కుమారులు. ఏ అగ్ని అయితే ఇంట్లే తగలబెట్టేదానికి, అక్కడ కాలనే తగలబెట్టేసింది అది.
అందుకే దేవుడికి అన్ని ఎందుకు చేయమన్నాడంటే నీ డబ్బుల కోసమో నీ కాదని ఎంతకే నీ మనసు ఆయనకు నువ్వు ఎంత విలువిస్తున్నావు అది ఇంపార్టెంట్. ఆ లగ్గినట్టుగా చేశారు, కానీ నేను చెప్పింది చేయాలి, లేదా నాకు ఇష్టం ఉండదు. చివరికి ఇంకోటి కూడా చూసి ముగించేసుకుందాం. మనందరికీ తెలిసిన సందర్భం సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళు ఇచ్చును. ఎన్నిసార్లు విన్నాం ఇది. ఏమన్నాడు మోషేతో? నువ్వు కర్రను తీసుకెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలంతా నీరు కావాలని గోలాడుతున్నారు. ఇంతకుముందు బండతో కొట్టమన్నాడు, బండని నీళ్ళు వచ్చాయి. ఇప్పుడేం చేస్తావంటే బండతో మాట్లాడు, కానీ నీ కర్రను తీసుకుని వెళ్ళన్నాడు. ఈ మోసే గారి జనాలు చేస్తున్న గొడవ గందరగోళంలో కర్రను ఇష్టకెళ్ళమన్నాడు కదా అని మరిచిపోయి వెళ్ళిపోడు, లేదంటే విసిగెత్తి కొట్టేశాడో. బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? ఈసారి కూడా కరెక్షన్ కొట్టేశాడు. అప్పుడు ఏమైంది చూడండి, 12వ వచనం. అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని. అసలు మీరు వెళ్ళరా ఎక్కడికి అన్నాడండి. ఎంత దూరం ప్రయాణం చేశాడండి. ఆ రాజుతో ఎంత పోరాటం చేశాడు, ఎన్ని మాటలు పడ్డాడో, ఎంత ఇబ్బందులు పడ్డాడో. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎన్నో సనుగులు, ఎన్నో చావులు, వీటన్నిటిని భరించుకుంటూ అన్ని లక్షల మందిని తీసుకొస్తే నువ్వు నన్ను సన్మానించలేదు అన్నాడంతే దేవుడు. వాళ్ళందరి ముందు నాకు అవమానం కలిగింది, నా మనోభావానికి దెబ్బతీసావు నువ్వు. అక్కడ నువ్వు మాట్లాడాలంతే, కానీ ఏం చేసావు? నువ్వు కొట్టేశావు. నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు, నాకు అవమానం కలిగింది అన్నాడు. అసలు దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటారు ఇలాంటి విషయాలు. మనం ఎన్నో చెప్తున్నాడు మనకి, అన్నీ చేస్తున్నామండి. మాట్లాడొద్దు, కొట్టొద్దు, మాట్లాడమన్నాడు అక్కడ, అంతే. మాట్లాడకుండా కొట్టినందుకు అయిపోయింది. అదే దేవుడు బూతులు మాట్లాడొద్దు అన్నాడు. మనమా మరి ఏమన్నా మనోభావాన్ని దెబ్బతీసినట్టే కదా. ఎవరి మనోభావం అంటే నేను చెప్పింది చేయవంట. సరే, ఇంకా మీకు ఏం చేస్తాను? మానసిక గాయం అవుదా? మీ ఆవిడ నువ్వు చెప్పింది చేయనంతే, మొక్కమే చెప్పేసి నేను చేయను అండి. అప్పుడు ఏమవుతుంది? ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఇంకా, అంతేనా? ఆవిడైతే వాళ్ళ అమ్మలకు చెప్పుకుంటుంది, నువ్వెవడ చెప్పుకుంటావు? మగడు మనోభావం దెబ్బతిన్నట్టు ఇంక, అంతేనా? నువ్వే ఏదో చిన్న డ్యూటీ చేసి, చిన్న వ్యాపారమో చిన్న ఉద్యోగమో చేసి నీ పారిని పోషిస్తుంటే ఆవిడ నీ మాట ఎన్నంటే నీకు ఎంత కోపం వచ్చేస్తే, పుట్టించింది ఆయన, పోషిస్తుంది ఆయన, అన్నీ చేస్తుంది ఆయన, నేను ఎన్నో అన్నట్టు నువ్వు ప్రవర్తన ఉందనుకో, మరి ఆయన ఎలా ఉంటాడు ఇంకా. అందుకే మోషేని నువ్వు వెళ్ళవు అక్కడికి అన్నాడు, అంతే. నువ్వెంత చేస్తే నాకేంటి, నువ్వు వెళ్ళకూడదు ఇంకంతే. నువ్వు నా మాట వినలేదు నువ్వు. ఎవరు నిన్ను మనోభావాలు దేవుడికి ఎంత జాగ్రత్తగా ఉండాలండి దేవుడి విషయాల్లో. ఉండాలా వద్దా? ఇవన్నీ సమాజానికి తెలియక ఎవడిష్టానుసారంగా వీళ్ళ మనోభావాల కోసం ప్రోకలాడుతున్నారు, పనికిరానివి. అలాగా నేను మంచోడా, ఈడింకొకటి అనేస్తుంటాడు, కానీ ఈయన నన్ను అన్నాడని కోపం వచ్చేస్తుంటుంది. కానీ దేవుడు ఆయన మన విషయంలో గాయపడకూడదు. అలా గాయపడ్డా ఆ తర్వాత మనం బతికి బట్ట కట్టలేం, చాలా ప్రమాదం. కాబట్టి ఇక్కడున్న మన వల్ల దేవుని మనోభావాలు ఏమైనా దెబ్బతింటున్నాయేమో పరీక్షించుకోండి, జాగ్రత్త పడండి.